వర్షాకాలం వచ్చిందంటేనే రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోతూ ఉంటాయి. అలాగే లోతట్టు ప్రాంతాలు లేకపోతే ఏవైతే డ్రైనేజ్ ఓపెన్ ఉన్నవి, ఏవైతే ఓపెన్ నాలాలు ఉంటాయో ఇంకా వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయి ప్రయాణికులు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే నా వెనకాల మీకు నాలా కనిపిస్తుందో ఇప్పుడు చూడొచ్చు, అది ఓపెన్ నాలా అయితే కనిపిస్తుంది. చుట్టూ కూడా పిల్లలందరూ కూడా తిరుగుతూనే ఉన్నారు. ఒకవేళ వర్షం కారణంగా నిండిపోయి ఎవరైనా పడిపోతే ఊహించడానికి ఏ విధంగా ఉందో కదా, భయానికి గురి చేస్తుంది కదా. అయితే 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి కూడా ఈ నాలాలో జొమాటో అతను పడిపోయి ఉక్కిరి బిక్కిరైన విజువల్స్ని కూడా మనం చూడొచ్చు. అటు చూడొచ్చు, మొత్తం కూడా మురికి నీరు, ఎలకలు ఏ విధంగా ఉన్నాయనేది. మరి ఇప్పటి వరకు కూడా వీటికి సంబంధించి ఎందుకని అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ కానీ ఎందుకని స్పందించట్లేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఏరియా కిందికి వస్తే కనుక మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని గాయత్రి నగర్లో ఇలా అసంపూర్తిగా ఉన్న నాలను అయితే మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఎస్ఎన్డిపి నాలాని మనం చూస్తున్నాం. అయితే కొన్ని రోజుల క్రితం ఒక జొమాటో అంటే ఏదైతే డెలివరీ చేస్తూ ఉంటారో అతను ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా నీటితో నిండిపోయి ఉండటంతో వేగంగా బండిని ఇక్కడికి తీసుకొని రావడంతో ఆ బండి కూడా ఇందులో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, పక్కన విజువల్స్లో కూడా చూసుకుంటే ఆ బండి కూడా అందులో నాలలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఈ విధంగా ఉండడానికి గల కారణం ఏంటి అనేది కనుక చూసుకుంటే ఈ చుట్టుపక్కల చూడొచ్చు, మొత్తం కూడా సర్వీస్ రోడ్ కనిపిస్తుంది. అంటే మామూలుగా వ్యాపారస్తులు ఎక్కడైనా ఉంటుంటారు, ఫుట్పాత్ మీద మనకి అనేక వ్యాపారస్తులు చాలామంది కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే మొత్తం కూడా కబ్జా చేసి చిన్న చిన్న బిజినెస్లు లేకపోతే షాపులు పెట్టుకున్న విజువల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే మొన్న జొమాటో అతను ఈ నాలలో పడిపోతే కాపాడింది కూడా ఈ పక్కన ఎవరైతే ఇప్పుడు మెకానిక్ షాప్ ఉందో వీళ్ళే కాపాడారని చెప్పొచ్చు. కానీ ఈ సర్వీస్ రోడ్డుని ఇలా ముందుకు తీసుకొచ్చేసి మొత్తం వ్యాపారస్తులు ఏ విధంగా వ్యాపారం పెట్టుకున్నారనేది కూడా చూస్తున్నాం. కేవలం ఇక్కడే కాదు, అక్కడ బండి కూడా మనం చూస్తున్నాం. అక్కడ జ్యూస్ షాప్ కావచ్చు, టిఫిన్ షాప్ కావచ్చు, ఇలా మొత్తం కూడా చూసుకుంటే ఈ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కబ్జాకి గురైపోయి అసలు వాహనదారులకి ఇబ్బందికరంగా మారుతూ ఎక్కడికక్కడ పార్కింగ్ పెట్టేసి ఇక్కడ చూడొచ్చు, రోడ్డు మీద కూడా పార్కింగ్లు పెడుతున్న పరిస్థితి. ఒకవేళ పెద్ద వెహికల్స్ వస్తే ఏ విధంగా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే వర్షాకాలంలో మాత్రం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా మనకి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తుందో, మట్టి ఇదంతా ఉన్నా కూడా ఒకవేళ వర్షానికి ఆ మట్టి మొత్తం కూడా నాలలో ఇరుక్కుపోయి ఆ నీళ్లు మొత్తం, మురికి నీళ్లు మొత్తం రోడ్డు మీద పారుతున్న విజువల్స్ కూడా మనం అనేకంగా చూడడం జరిగింది. మరి ఇప్పుడు వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితి వస్తుందంటే దానికి గల కారణం ముఖ్యంగా కబ్జా అని చెప్పొచ్చు. ఎందుకంటే సర్వీస్ రోడ్ని ఈ విధంగా కబ్జాకి గురి చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పొచ్చు. మరి వీటికి సంబంధించి అధికారులు నిజంగానే నిర్లక్ష్యం వహిస్తున్నారా లేకపోతే ఏంటనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ అధికారులు కనుక నిర్లక్ష్యం వహిస్తుంటే కనుక ఇలాంటి ఘటనలు అనేకంగా చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. అయితే వీటికి సంబంధించి ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి, 1 కాదు 2 కాదు, అనేక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలతో కూడా మాట్లాడదాం. ఇప్పుడు చూడొచ్చు, గాలికే కట్టే కింద పడిపోయిన పరిస్థితి. అంటే ఒకవేళ భారీ వర్షం 2 రోజుల్ని కురుస్తున్న భారీ వర్షానికి ఈ నాల ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం ఊహించుకోవచ్చు. అలాంటిది ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, జిహెచ్ఎంసీ సిబ్బంది ఎందుకు ముందుకు రావట్లేదు, నిజంగానే వస్తుందా లేకపోతే అసలు ఏం జరుగుతుందా అనే విషయాన్ని కూడా ఇక్కడ మనతో పాటు ఉన్న కొంతమంది స్థానికులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడ ఉంటారు మీరు? అంబేద్కర్ నగర్లో ఉంటారు. ఇక్కడే ఉంటారు. అంటే ఈ నాలకి సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. ఒకటి, మురికి కాలువ నీరు కనుక చేరిందంటే, అంటే భారీ వర్షం కురిస్తే మొత్తం కూడా నిండిపోయి బయటికి పొంగుతున్న పరిస్థితి. అందులో 2 రోజుల క్రితం జొమాటో అతను కూడా పడిపోవడం జరిగింది. అసలు ఎందుకని ఎవరు స్పందించట్లేదు? అంటే అధికారులు చేసి వెళ్ళిపోయారు, అంతవరకే. దాన్ని పట్టించుకునే నాదులు లేడుగా వదిలేసి వెళ్ళిపోయారు మేడం. అది ఎందుకంటారు? ఈ నాల ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, ఏంటి, ఎక్కడి నుంచి? డ్రైనేజీ వాటర్ వెళ్ళడానికి చేశారు. ఏమైందంటే మధ్యలో ఇది కన్స్ట్రక్షన్ వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ ఓపెన్ చేసి ఇది మూసేయాలి. వాళ్ళు చేయకుండా ఏం చేసినారంటే పెద్ద ఖర్చు అని కూడా మరి తెలియదు, ఏందో వదిలేసి వెళ్ళిపోయారు. చాలామంది పడిపోయారు. మన జొమాటో వాళ్ళు పడిపోయారంట. వీళ్ళు ఉండేపటికే అతన్ని రక్షించారు. అంటే మామూలుగా ఇది కూడా ఈ సర్వీస్ రోడ్ అంతా కూడా కబ్జాకి గురైందని చెప్పొచ్చు. కానీ వీళ్ళ వల్లనే ఆ జొమాటో అతను ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పొచ్చు. కానీ మరి దీనికి
తీరే మార్గం లేదా, ఈ సమస్య పరిష్కారం లేదా? అంటే అధికారులు పట్టించుకోవాలి కదా మేడం, తెలియదు కదా, అధికారులు ఉంటుంది అది. కొంచెం కన్స్ట్రక్షన్ ఇక్కడ వరకు చేసి ఇది పూర్తిగా మూసేసి వెళ్ళిపోవాలి కదా, కంప్లీట్ చేయాలి కదా, మధ్యలో వదిలేసిపోతే ఎంతో ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి కదా. కేవలం ఒకవేళ ఇదంతా ఓపెన్ ఉంటే అన్న ఇక్కడ బయట ప్రయాణికులకి తెలిసేది, కానీ అక్కడ మట్టి మొత్తం ఉండటంతో ఇక్కడ ఒక నాలా ఉంది, ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోతే ప్రాణాలు కూడా మిగిలవని చెప్పొచ్చు. తెలియదు వాళ్ళకు, తెలియదు, మొత్తం వాటర్ లెవెల్లో ఉంటే తెలియదు. ఇది సీసీ రోడ్డు ఉండే, వీళ్ళంతా కబ్జా చేయడం వల్ల అది రోడ్ అనుకొని వాళ్ళు ఇటు నుంచి వెళ్ళిపోయి ఉంటారు అంతే. మీరేం చెప్తారండి? ఎందుకంటే ఇందులో చాలా వరకు ప్రమాదాలు జరిగాయి. అలాగే సర్వీస్ రోడ్డు ఈ విధంగా ఓపెన్గా, సర్వీస్ రోడ్లు ఈ విధంగా నాలా ఓపెన్ ఉండటం అనేది అటు చూడొచ్చు, మురికి కాలువ మొత్తం, అందులో పక్కన చికెన్ షాప్ ఉంది, దానికి తగ్గ నీళ్లు, ఈ మొత్తం డ్రైనేజ్ నీళ్లు, రాళ్ళు, చుట్టుపక్కల చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఇంత ప్రమాదకరంగా మారిన ఈ స్థలాన్ని ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? ఎవరైనా పట్టించుకున్నారా లేదా? మేడం 4 సంవత్సరాల కింద ఈ రకంగా లేదు. ఆనాడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నాల వేసుకొచ్చారు, ఆ నుంచి టీకేఆర్ కమాన్ ఉందా, ఆ నుంచి నీళ్ళు తీసుకొచ్చారు. ఈ హెచ్ఎండి నాల కాలు వేరే వాటర్ ఓనిక మున్సిపల్ కాదు, పోనీ కాదు, రెయిన్ వాటర్ ఓనిక మాత్రం ఈ నెల కనిపిస్తుందా, ఈ నెల రెయిన్ వాటర్ ఓనిక మాత్రం వేసారు. అప్పుడు ఏమైంది, అధికారులు కుమ్ముక్కై, ఈ కాంట్రాక్టర్ కొంత కుమ్ముక్కై, ఏదైతే మెయిన్ వాళ్ళు వాటర్ పోతుందో ఆ నాల మురికి వాటర్ కలిపినాక ఏమైంది, హెచ్ఎండి వాళ్ళు మున్సిపల్ మాకు వస్తాం మీకు వస్తాను అని కూడా ఏం చేశారంటే, ఈ దాకా వచ్చినాక దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది మరి ఓపెన్ చేసి. 3 సంవత్సరాలు అవుతుంది, ఇవాళ ఓపెన్ చేసింది 3 సంవత్సరాలు అయిపోయింది. అయితే మొన్న వర్షం వచ్చినప్పుడు మనం మీరు ఒక జొమాటరీ మీ కంటికి పడ్డది, జొమాటో లేని వాళ్ళు కూడా కొంతమంది నడుచుకొస్తారు, 2 మహిళలు నడుచుకొస్తారు, అంతా ఫుల్ వాటర్ నిండిపోయింది. నిండాక ఏమైంది, 2 మహిళలు వచ్చి తక్కువ పడ్డారు, పడంగా 2 గుంజేసారు, వాళ్ళని 2 గుంజేసారు. ఇప్పుడు చూసిరా, ఇప్పుడు పడిపోయి బండి చూసారు కదా. ఈ రకంగా పనులు పడుతూ ఉంటాయి. ఎందుకు ఇదంతా ఇది చక్కగా చేయక. అందులో ఇది సర్వీస్ రోడ్ మేడం, అక్కడ ఆ నుంచి మొత్తం సర్వీస్ రోడ్ వస్తుంది. మనకి సర్వీస్ రోడ్ అనే విధంగా కూడా ఎక్కడ కనిపించట్లేదండి. ఎందుకంటే ఎక్కడికక్కడ వ్యాపారస్తులు పెట్టుకున్నారు చిన్న చిన్న బండ్లు, జ్యూస్ బండ్లు, లేకపోతే పార్కింగ్ కావచ్చు, లేకపోతే ఈ మట్టి రాళ్ళు, ఇదంతా కూడా ఎక్కడ కూడా ఈ సర్వీస్ రోడ్ అన్నట్టు కూడా కనిపించని పరిస్థితి మేడం. ఇప్పుడు ఈ చౌరస్తా ఉందా, చౌరస్తా అవతల సర్వీస్ రోడ్ ఉంది, అక్కడ మొత్తం వ్యాపారాలు నడుస్తాయి. ఈ సర్వీస్ రోడ్ సరిగ్గా తీసుకోపోయి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని బతికితే తప్ప ఏం లేదు. ఈ సర్వీస్ రోడ్ చూసినా కదా మేడం, ఈ రోడ్ అంతా కొట్టేశారు, అంత రోడ్ ఉన్నది, అది గుంత కూడా ఉంది. గుంత దాదాపు 3 ఏళ్ళు అయింది మేడం, 3 సంవత్సరాల నుంచి ఇట్లా పడుతూ ఉంది. ఇట్లా చాలామంది పడతారు మేడం. ఎందుకంటే జిహెచ్ఎంసీలు పట్టించుకోరు. ఇక్కడ మున్సిపల్ మన మీర్పేట మున్సిపల్ నాగరా అంటారు, ఇలా మళ్ళీ తవ్వింది ఎవరు, గవర్నమెంట్ తవ్వింది కదా మేడం. మరి స్థానిక అప్పుడు మంత్రివర్యులు సబితా ఇంద్రాణి మేడం ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ చేయించారు, మరి ఎవరు చేయించారు మాకు కరెక్ట్ తెలియదు. మరి ఇక్కడ ఏరియా మాత్రం ఎమ్మెల్యే మాత్రం ఒకటే కదా, మళ్ళీ కనీసం వాళ్ళని ఇప్పుడు ఎట్లా మేము వేరే కార్పొరేటర్ లేరు. మీరు ఈ సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? మేమేం తీసుకోవాలి మేడం, వాళ్ళు మేడం గారు రోజు ఇట్లా తిరిగి వెళ్ళిపోతుంది, ఏడికి ఆఫీస్కి పోవాలంటే ఈయన తిరిగిపోవాలి, కనీసం వాళ్ళ కంట్లో అయితే పడుతుంది కదా, వాళ్ళు చూస్తారు కదా. మా కంటే పడకున్నా సరే వాళ్ళ కార్యకర్త కంటే పడుతుంది, ఈ ఏరియా ఉన్న వాళ్ళ కంటే పడుతుంది, అది చూసి చెప్పుకోవాలి. అది అంటే మామూలుగా మనం చూడొచ్చు, ఒకవేళ ఇక్కడ ఏదైతే మట్టి తవ్వి ఉందో, మట్టి మొత్తం అక్కడ వేసారో, అది లేకపోయినా పోనీ ఈ నాలా అనేది అందరికీ కనపడేదేమో. ఎందుకంటే ప్రయాణికులకి కావచ్చు, ముఖ్యంగా వర్షాకాలం సాయంత్రం వచ్చిందంటేనే వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయి అనేది మన అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఇలాంటి సమయంలో కూడా పట్టించుకోకపోతే ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కదా. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు మేడం? మట్టి అంటారు కదా, వర్షం వచ్చినప్పుడు ఈ మట్టి ఉండేపటికనే కొంతమంది పడతలేరు మేడం. అలా ఈ మట్టి లేకపోతే ఇంకా చాలామంది పడతారు. ఎందుకంటే ఫ్లాట్ మొత్తం లెవెల్ అయిపోతుంది, ఇంకేముంటుంది అందులో, మనుషులు అందులో కొట్టుకుపోతారు కూడా. మన జొమాటో ఇట్లా పడంగానే తక్కువ ఈ షాప్ ఆయన చూసి తక్కువ తాడు పెట్టి గుంజేసి బతికిండు. లేదు జొమాటో అందులోకి వెళ్ళిపోతుండే పిల్లాడు, పాప ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగినా మాత్రం చనిపోతుండే అతను, జొమాటో అతను వ్యక్తి. ఇగో ఇక్కడ మా దళిత మోర్చా అధ్యక్షుడు ఉన్నాడు బీజేపీ. నమస్తే అండి. అంటే దాదాపుగా 3 ఏళ్ల నుంచి ఇదే సమస్య వస్తుంది అంటూ కూడా వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. కానీ ఎందుకని ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ కానీ ఇక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారో వీళ్ళెవరు కూడా ఎందుకు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది? మేడం, గతంలో కూడా ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగినాయి. మొన్న గిట్ట వర్షం రోజు ఒక బైక్ అతను, స్కూల్ పిల్లలు చాలా ప్రమాదంలో పడుతున్నారు. ఇది పూర్తిగా వాటర్ రావడం వల్ల
ఎక్కడ వాటర్ ఉందో ఎక్కడ ఏముందో తెలియక పరిస్థితి చాలామంది ఇబ్బంది పడ్డారు, పడిపోతారు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఇక్కడ మున్సిపాలిటీ అది మనం మీర్పేట్ కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. దీనివల్ల చాలా పిల్లలు స్కూల్ పిల్లలు వెళ్తుంటారు. ఈ వాటర్ పూర్తిగా ఉండి చాలా అత్యంత ప్రమాదకరంగా మొన్న పడిపోయే పరిస్థితి. ఒక బైక్ అతను అయితే మొన్న పడితే వీళ్ళందరూ ఉండి లేపారు మేడం. దీన్ని వెంటనే ఇమీడియట్లీ దీని వరకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు కూడా వారి దృష్టిలో ఉన్నది, వారు కూడా ఇంతకుముందు చూశారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. దీని మీద తొందరగానే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇటు వెళ్ళేది మా బస్సు వాళ్ళు, ఇక్కడ కాలనీ వాళ్ళు చాలా చిన్నపిల్లలు వెళ్తుంటారు, స్కూల్ పిల్లలు ఇటు నుండి వెళ్తుంటారు. ఇది చూడండి ఎంత భయంకరంగా ఉందో. అందులో పడ్డారంటే పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు మేడం. అవును నిజం మేడం. చిన్న పిల్లలకు కానీ వృద్ధులకు ఇలాంటి వాళ్ళకి చాలా ప్రమాదకరంగా ఉంది. దీన్ని వెంటనే మరమ్మతులు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మ ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడనే ఉంటాం సార్. ఇప్పుడు ఈ ఓపెన్ నాల వల్ల మీకు ఇబ్బంది అవుతుందా? అవుతుంది ఏమవుతుంది? అందరు పడుతుండ్రు ఇలా. అంత వర్షాకాలం మొత్తం మునుగుతుంది. ఇంటి నడవనే రాదు, పోరాదు రారాదు, ఇబ్బంది అవుతుంది చాలా. ఎట్లయినా ఇట్లా చీకులు వేసి చేపియాలి మేడం. బండలు మరి అది వేసి కంకర వేసి అయితే ఏం కాదు. ఇప్పుడు వర్షాకాలం సాయంత్రం పూట ఎక్కువ వర్షం పడుతుంది కదా, ఇందులో నీళ్లు మొత్తం చేరి నడవడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ఇక్కడ గుంత ఉందా, మట్టి ఉందా, రోడ్డు ఉందా అనేది కూడా ఏం తెలియట్లేదు. తెలియదు ఏమో మరి అది ఎట్లా ఉందో ఎట్లా ఆడంగబోతున్నాయో ఆ నీళ్ళు తెలియదు. అవన్నీ ఇప్పుడు లంకిని పెట్టి మొన్న తీసిర్రు మొత్తం, మళ్ళా గుడింది. అంటే ఈ మట్టి మొత్తం దీంట్లోదే, ఈ నాలాలోదే, అది అంతా కూడా తవ్వారు. అంతా తీసిండ్రు, మళ్ళా గుడింది వరదకు. ఇక్కడ వరద, ఇక్కడ వరద, ఈ వరద ఇబ్బంది అవుతుంది. ఈ నడవనే రాదు. ఇంకా జర అయితే జర వాన వస్తే నడవనే రాదు. జారి పడ్డ నేనైతే మొన్న గీడ పడ్డా. ఈ నుంచి నేను పడ్డా, జర అయితే కాలు ఇరుగుతుండే. ఈ నుంచి ఈడ వరద ఉందని ఈడంగా రాబోయినా. 3 సంవత్సరాల నుంచి చాలా మంది పడ్డారు మేడం. అసలు లెక్కనే లేదు. అసలు ఉదయం పూట చిన్నపిల్లలు మేడం, ఇంత చిన్న పాపలు కిడ్స్ నడుచుకుపోతూ ఉంటారు. మేము మాకే ఒకసారి భయం అవుతుంది. అబ్బాయి చెట్టు కింద నిలబడతాము. ఆ చిన్న కిడ్స్ పోవడం వల్ల అసలు ఆ చిన్న వాళ్ళు మెయిన్ వాళ్ళకి వెళ్ళిపోతారు. అది ఎక్కడుందో తెలియదు, అది ఎటు పోతే తెలియదు. అది ఎందుకు వేసారు కదా, ఏషియన్లో కరెక్ట్ పైప్ లైన్ తీసుకుపోవాలి, వేయాలి. ఖచ్చితంగా మా స్థానిక ఎమ్మెల్యే సబితా మేడం దృష్టిలో ఉందో లేదో తెలియదు మాకు. దృష్టి పెట్టి ఎంబడేది ఏంది మెయిన్ వాళ్ళు మంచి కట్టిపిచ్చేసి ఇక్కడ అందరికీ ప్రాణాలు కాపాడవలసిన కోరుతా ఉన్నాం మేడం. స్థానికులు మేము కోరుతా ఉన్నాం. సో చూడొచ్చు, ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే గనక ఇక్కడ ఎవరైనా కాలు వేసి కింద జారితే ఇంకా వాళ్ళు ఒకవేళ భారీ వర్షం కనుక పడితే ఇక్కడ మనం విజువల్స్లో చూసినట్టుగా ఏదైతే జొమాటో అతను జారి పడ్డాడో అదేవిధంగా చిన్నపిల్లలు కానీ లేకపోతే ఎవరైనా వృద్ధులు కానీ పడితే గనక డైరెక్ట్గా ఆ నాలాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ డ్రైనేజ్ మనకు అక్కడ కనిపిస్తుంది, పెద్ద హోల్. ఆ డ్రైనేజ్లోకి వెళ్ళిపోయే పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. ఒకవేళ మనం కూడా వాతావరణ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 3-4 రోజుల నుంచి కూడా భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా మరి ఇలాంటి నాలాలు ఇక్కడ చూడొచ్చు. ఇటువైపు నుంచి ఎవరైనా నడవాలి అన్నా కూడా చిన్నపిల్లలు కూడా భయపడుతున్న పరిస్థితి. ఇప్పుడు చూడొచ్చు మనం, చిన్నపిల్లలు సైకిల్తో ఇక్కడ ఆడుకుంటున్నా కూడా వాళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. వర్షాలు కూడా భారీగా కురుస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి నాలా ఓపెన్ ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేది కూడా ఇప్పుడు మనం చూడొచ్చు అని చెప్పొచ్చు. ఒక్కసారిగా చూస్తే దీని లోపల 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఈ మట్టి అయితే మొత్తం కూడా ఇందులో కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మట్టి తీస్తే మళ్ళీ అదే విధిగా ఇదంతా కూడా దీంట్లో నుంచి తీసిన మట్టే, మళ్ళీ అదే విధిగా దీంట్లో నుంచి ఒకవేళ మట్టి కనుక తీస్తే మళ్ళీ ఇదే పరిస్థితి. అంటే పూడికని తీయటం, మళ్ళీ వర్షం కారణంగా మళ్ళీ అది పూడుకపోవడం, ఇదే పని జరుగుతుందే తప్ప ఈ నాలాని శాశ్వతంగా మూసే పరిస్థితి మాత్రం రావట్లేదు. ఖచ్చితంగా అధికారులు దీని మీద దృష్టి సాధించాలి అనేది కూడా ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మగవారు అందరూ కూడా ఈ నాలా కారణంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా తెలుసుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.